హలో హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు సుమా కిచెన్ ఛానల్. ఈరోజు రెసిపీ ఏంటంటే పెప్పర్ చికెన్ ఫ్రై అనమాట. చాలా బాగుంటుంది. చపాతీలోకైనా అన్నంలోకైనా రెసిపీలోకి వెళ్ళిపోదాము. ముందుగా చికెన్ తీసుకొని బాగా వాష్ చేసుకొని ఇలాగా మనము ఒక పాత్రలో సరిపడా ఉప్పు వేసుకొని కొద్దిగా పసుపు, కొద్దిగా మిరియాల పొడి, తర్వాత ఇలా పచ్చిమిరపకాయలు ఒక 2-3, కొద్దిగా కరివేపాకు, ఇవన్నీ వేసుకొని మంచిగా బాగా చికెన్ అయితే మొత్తం ఉడకబెట్టుకోవాలి. ఫ్రై కాబట్టి మనం ముందుగా ఉడకబెట్టుకొని పక్కన పెట్టుకోవాలన్నమాట. దాని తర్వాత మసాలా చూసేద్దాము. దానికి మసాలా వచ్చేసి ఒక ఆనియన్, కొద్దిగా పెప్పర్, అల్లం వెల్లుల్లి, చెక్క లవంగాలు, కరివేపాకు, జీలకర్ర, పచ్చిమిరపకాయలు ఇవన్నీ కూడా మిక్సీలో వేసుకొని మెత్తగా పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. నేనైతే 1/2 kg చికెన్కి చేస్తున్నాను ఫ్రైకి అనమాట. సో దానికి సరిపడా నేను తీసుకున్నాను. సో ఇవన్నీ ఇలా వేసేసుకొని మిక్సీ జార్లో బాగా మెత్తగా రుబ్బుకోవాలి, మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. సో ఇలా 1 by 1 అన్నీ వేసేసుకొని బాగా పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. చికెన్ ఉడికేసింది. సో అది కూడా పక్కన పెట్టేసుకున్నా. ఇది కూడా పేస్ట్ రెడీగా ఉంది. సో నెక్స్ట్ ఒక కడాయి తీసుకొని అందులో కొద్దిగా బటరు, కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. మంచిగా వేడెక్కిన తర్వాత చిన్నగా ఆనియన్ కట్ చేసి పెట్టుకున్నటువంటి ముక్కల్ని ఈ నూనె వేడెక్కిన దాంట్లో వేసుకొని బాగా వేయించుకోవాలి. ఇలా పొడవుగైనా వేసుకోవచ్చు, లేదంటే చిన్నగా అయినా కట్ చేసి వేసుకోవచ్చు. ఇది వచ్చేసి క్యాప్సికమ్ అనమాట. నా దగ్గర ఉంటే వేస్తున్నాను, లేకపోయినా పర్వాలేదు, బట్ వేస్తే మాత్రం చాలా టేస్టీగా ఉంటుంది పెప్పర్ చికెన్ కాబట్టి. సో అది బాగా వేగిన తర్వాత మనం రెడీ చేసుకున్నటువంటి మసాలాని అందులో వేపుకొని సిమ్లో పెట్టుకొని బాగా వేయించుకొని పచ్చివాసన పోయేంత వరకు బాగా ఇలా వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. అలా వేగిన తర్వాత సిమ్లోనే చేసుకోవాలన్నమాట, మాడకుండా. సో పచ్చివాసన అంతా పోయిన తర్వాత ఇంకా చికెన్ వేసేసుకొని హైలో పెట్టకుండా సిమ్లోనే ఫ్లేమ్లో మీడియం అడ్జస్ట్ చేసుకుంటూ ఇలా మనం బాగా మిక్స్ అయ్యి బాగా ఉప్పు కారం అంతా సరిపోయిన తర్వాత ఇలా లాస్ట్లో మనకు 1/2 లెమన్ పిండుకుంటే మనకి ఎమ్మీ పెప్పర్ చికెన్ అన్నది రెడీ అయిపోయింది. అన్నంలోకి తింటే చాలా బాగుంటుంది. చపాతీలో, పుల్కాసిలాగా వేటిలో అయినా కూడా చాలా చాలా టేస్టీగా ఎమ్మీగా ఉంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. వీడియో నచ్చిన